అసెంబ్లీ సమావేశాలు రెండో విడత ప్రారంభమయ్యాయి. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఆయన నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. వచ్చి రావడంతోనే సేవ్ డెమోక్రసీ నినాదం తీసుకున్నారు. అదేవిధంగా అసెంబ్లీలో గవర్నర్ గారు ప్రసంగించేటప్పుడు సైతం కూడా ఆయనతో పాటు వైకాపా ఎమ్మెల్యేలు అందరూ సేవ్ డెమోక్రసీ అనే నినాదాన్ని పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు పూర్తిగా అయిపోయేంత వరకు అసెంబ్లీలో ఉంటే బాగుండేది అనేది అందరి అభిప్రాయం. అయితే మొత్తానికి ఆయన ముందు నల్ల కండువాలతోటి అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆయనకి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసు అధికారులను కూడా వైకాపా నేతలు హెచ్చరించారు. మరొక 5 ఏళ్ళలో మళ్ళీ ప్రభుత్వం మారుతుంది, అప్పుడు మేమంటే ఏంటో మళ్ళీ చూపిస్తామన్నారు. దీని మీద జనసేన అధినేత ఇంకా తాను జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిగా తాను ఉన్నాను అనుకునేటువంటి భావనలో ఉన్నారు. గవర్నర్ గారి ప్రసంగం జరిగేటప్పుడు వైకాపా ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారని, అసెంబ్లీలో ఉండలేక పారిపోయారంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, దానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తం చూస్తే వైకాపా అధినేత అయితే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. తమ ఎమ్మెల్యేలతోటి తమ కేటాయించినటువంటి కార్యాలయంలో అసెంబ్లీలో తన ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయినప్పుడు ఢిల్లీలో జరిగేటువంటి ధర్నాకి అందరూ రావాలని చెప్పారు. 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయన్నారు. ఆల్రెడీ 3 నెలలు గడిచిపోయాయి, 5 సంవత్సరాలు ఇట్లనే గడిచిపోతాయని చెప్పారు. ఎవరో కూడా అధైర్యపడొద్దని చెప్పేసి క్యాడర్కి ఓ ధైర్యాన్ని, ఓ భరోసాని ఇచ్చే విధంగా వారితో చర్చించారు. మొత్తంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అసెంబ్లీ సమావేశాలను ప్రశాంతంగా జరగనీయకుండా గవర్నర్ ప్రసంగాన్ని ఎందుకు అడ్డుకుంది? వారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? భవిష్యత్తులో అసెంబ్లీకి హాజరవుతారా, అసెంబ్లీలో ప్రశ్నిస్తారా, లేకపోతే ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తారా అనే అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం కిరణ్ రాయల్ గారు, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విజయ్ కిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మనతోటి ఫోన్ కాల్లో అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. ముందుగా రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. రవిచంద్రారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్. ఏంటి రవిచంద్రారెడ్డి గారు, మొత్తానికి ఢిల్లీలో ఉన్నారు మీరు, కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నట్లు ఉంది. ఢిల్లీలో వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఢిల్లీలో ఎక్కడ ధర్నా జరగబోతా ఉంది, అసలు మీ విధి విధానాలేంటి, ఎందుకు ఈరోజు అసెంబ్లీకి నల్ల కండవాలు ధరించి మీ అధినేత రావాల్సి వచ్చింది? సార్, ప్రైమ్ 9 ప్రేక్షకులకు, ప్యానలిస్టులకు అందరికీ నమస్కారం. మేము ఢిల్లీలో జంతర్ మంతర్ లో 24వ తేదీ అంటే బుధవారం ఏదైతే నిరసన దీక్షని చేపడుతున్నామో, ఇట్ ఇస్ ఎ ప్రొటెస్ట్ ఫర్ సేవింగ్ డెమోక్రసీ, టు సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా అరాచక ప్రభుత్వం అనలేదు సార్, అండర్లైన్ చేయండి. ఓకే, అరాచక ప్రభుత్వ ఆలోచనల్ని ఈ ప్రభుత్వం వదులుకోవాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మరి బీజేపీ ముగ్గురు కలిసి ఎన్డీఏకి ఓటు అడిగారు. కానీ అరాచకాలన్నీ కూడా టీడీపీ ప్రభుత్వంగా భావించి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే దాడులు చేస్తున్నారో, దిస్ ఈజ్ క్వశ్చనబుల్. నడి రోడ్డులో పట్ట పొగలు అని లేదు, మధ్యాహ్నం అని లేదు, పోలీసుల ముందు సాయంత్రం అని లేదు, చేతులు నరికేస్తున్నారు, తలలు నరుకుతున్నారు. 45 రోజుల్లో 33 హత్యలు, మొన్నటికి 31 సార్. ఈ 2 రోజుల్లో 2 హత్యలు జరిగాయి. ఓకే, అత్యంత పాశవికమైన హత్యాకాండ ఏదైతే జరుగుతుందో, దాంతో పాటు 35 మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా వెంటాడి వేధించి వాళ్ళ కుటుంబాల ఆస్తులను ధ్వంసం చేసి
పేదల ఇళ్లు జేసీబీలు పెట్టి కూల్చేసి ఇది జేసీబీ ప్రభుత్వంగా ఎన్డీఏ ప్రభుత్వం అనుకున్నారు అందరూ. జేసీబీ ప్రభుత్వంగా మేమైతే ఒక 6 నెలల పాటు డిబేట్లకు వచ్చి వాదనలు ప్రతివాదనలు కూడా వినిపించదలుచుకోలే. కొంత సమయం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మంచివైతే సమర్థిద్దాం, లేదు ఫెయిల్ ఎక్కడ అవుతుందో, ఇచ్చిన వాగ్దానాలను ఎక్కడైతే అమలు చేయటం లేదో అప్పుడు వచ్చి ప్రశ్నిద్దాం. అంతేగాని అంత తొందరపడి మొన్న ఓటమి చెందిన తర్వాత వెంటనే వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదని నియంత్రణ మేము స్వయంగా తీసుకున్నాం. కానీ పరిస్థితి అలా లేదు. పూర్తిగా అన్డెమోక్రటిక్ గా రాక్షస ప్రభుత్వంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం తెలుగుదేశం పార్టీ యొక్క విధానం అయితే దాన్ని సమర్థిస్తున్న జనసేన పవన్ కళ్యాణ్ గారు గాని, లేకపోతే బీజేపీ గాని, దానికి సంబంధించిన మంత్రివర్యులైన సత్యకుమార్ గారు గాని కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ వరకు ఇప్పుడు లేదంటే పురంధేశ్వరి గారు చెప్పాలి. ఎందుకు చెప్పరు? మళ్ళా అడ్డగోలుగా సమర్థించుకుంటారేంటి? గతంలో మీరు చేయలేదు అంతే. అవి చేయడానికి వచ్చారా మీరు? పట్టపగలు నరకడానికి వచ్చారా? హత్యలు చేయడానికి వచ్చారా? 2700 కుటుంబాలు వలసలు వెళ్లిపోయేలాగా భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రం వదిలి పారిపోమని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారంటే మీరు పరిపాలించడానికి వచ్చారా, పగ తీర్చుకోవడానికి వచ్చారా? ఆ రోజు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది. నారా లోకేష్ గారు చెప్పినట్టు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీని ఈ కార్యక్రమాలకి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తూ ప్రశ్నించాల్సిన మీరు ఎందుకు అదుపు చేయడంలా? దిస్ ఈజ్ టోటల్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్డీఏ. యు ఆర్ నాట్ వన్ ఆన్ యువర్ ఓన్. టీడీపీ అనుకుంటుంది, భ్రమిస్తోంది. చాలా వచ్చేసినాయి 130కి పైగా సీట్లు మనకి. మనం ఏం చేసినా చచ్చినట్టు సమర్థించాలి. వాళ్ళు అంతకు మించి వాళ్ళకి దిక్కు లేదనుకుంటున్నారు. కానీ ఈ పాలన ఎన్డీఏ పాలన. దాన్ని గుర్తు చేయడానికే నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ తో పాటు కేంద్ర హోంశాఖకు సంబంధించిన మంత్రివర్యులైన అమిత్ షా గారిని, ప్రధానమంత్రినితో పాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా కలవడం, ముఖ్యంగా జంతర్ మంతర్లో ఢిల్లీ వేదికగా దేశం అంతా చూసే విధంగా ధర్నా చేయడం, దేశంలో అసలు ఒక డిస్కషన్ కి తెరలేవాలి. అసలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకం ఏంటి, విజువల్స్ గానీ, లైబ్రరీ గానీ, లేకపోతే ఫోటో ఎగ్జిబిషన్ గానీ, మరి అనేక కోణాల్లో దీన్ని వివరించాలి, దేశం ముందు పెట్టాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసలు ఇక్కడ ఏమీ జరగనట్టు ముఖ్యంగా రకరకాల కల్పనలు, కాల్పనిక కథలు ఇచ్చి భ్రమలు సృష్టిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో. ఇంతటి హత్యాకాండ జరిగితే, ఇంత దారుణంగా చేతులు నరికేస్తే ఆ న్యూస్ టెలికాస్ట్ కాలేదు సార్. 1 డే 1.5 డే చిన్న స్క్రోలింగ్ వేశారు. కొద్దిగా సిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధమైన అమానుషకాండ, రాక్షసకాండ జరుగుతుంటాయి. ఒక్కటి జరిగితే 100 సార్లు చూపించేవాళ్ళు గతంలో. 100 జరిగితే ఒక్కసారి కూడా చూపించిన నైజం ఏదైతే ఉందో ఎల్లో మీడియా యొక్క ఎల్లో ఫీవర్ పరాకాష్ట, ఇప్పటికే గర్వం ఎక్కువైపోయింది వాళ్ళకి. ఇది తప్పు అని చెప్పదలుచుకున్నాం మేము. దేశవ్యాప్తంగా అందరికి తెలిసే విధంగా చేయడం కోసం ఇక్కడుండి ఏర్పాట్లు చూస్తున్నాం. అయితే రవిచంద్రరెడ్డి గారు, జనసేన అధినేత మాట్లాడుతూ గ్రూపు తగాదాలకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సార్ ఇప్పుడు కుట్రలకి తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రూలింగ్ వస్తున్నారా? ఎంత దారుణమైన విమర్శ అంటే ఇది. ముఖ్యంగా విమర్శ కోసం విమర్శ చేయడం, ఆత్మవంచన చేసుకోవడానికి ఇది ఒక పరాకాష్ఠగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పదలుచుకున్నాం. ఇది ఆత్మవంచన పరాకాష్ఠ. జరుగుతున్న దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో తెలియక అటు పురంధేశ్వరి గారు అలాంటి వ్యాఖ్యలే చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యాఖ్యలే చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారి రెడ్ బుక్ రాజ్యాంగానికి వారి సంపూర్ణ అనుమతి లేదా సహకారం ఉందని భావిస్తారు. జనం చూస్తున్నారు సార్. రవిచంద్రారెడ్డి గారు నిన్న రాత్రి మీ పార్టీ అధికార ప్రతినిధిని కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాన్ని ఎలా చూడాలి సార్? వ్యాఖ్యలు సరిగా వచ్చి ఉండకపోవచ్చు, చేసి ఉండకపోవచ్చు, తప్పును తప్పని చెప్తాం. నాగార్జున యాదవ్ మాట్లాడింది ఒక కోణంలో చెప్తే, లేదంటే అతిగా మాట్లాడిన మాటలకి శిక్ష పడాలంటే దానికి సంబంధించిన చట్టం ఉంటది. కానీ గౌరవ హైకోర్టులో దీని గురించి ఈ కేసు విచారణకు పెడితే ఈ నెల 25 వరకు అతన్ని అరెస్ట్ చేయొద్దని స్పష్టమైన ఆదేశం గౌరవ హైకోర్టు ఇచ్చింది. ఓకే. కానీ ఈ రోజు డేట్ ఎంత సార్? 21, 22. ఎందుకు తీసుకున్నారు సార్ 21వ తేదీ సాయంకాలం? ఎందుకు అదుపులోకి తీసుకున్నారు సార్? అంటే గౌరవ హైకోర్టు ఇచ్చే గైడ్ లైన్స్ ను పాటించరు. మా పార్టీ ఆఫీస్ ను కూల్చొద్దని చెప్పి, డ్యూ కోర్సు ఫాలో కమ్మని చెప్పి
గౌరవ హైకోర్టు చెప్తే వేకుజామున అంటే సూర్యోదయానికి ముందు ఏ కట్టడాలు కూల్చకూడదు సార్. గతంలో రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన తీర్పు ఉంది. కానీ 4:30కే జేసీబీలు పొక్లైన్లు కూల్చేస్తాయి. అంటే అరాచకం. పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు. పేదల ఇళ్ల కోసం కట్టిన వాటర్ ట్యాంకుల్ని కూల్చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుల్ని భయభ్రాంతులు చేసి వాహనాలు తగలబెడుతున్నారు, పగలగొడుతున్నారు. వాళ్ళ మీద స్వయంగా రాళ్ల దాడి చేస్తున్నారు, భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. ఏం సాధిస్తారు దీంతో మీరు? మేము అడుగుతున్నాం, ఏం సాధించాలనుకుంటున్నారు దీంతో మీరు? తిరుగుబాటు వస్తుంది. మీరు శుభ్రంగా వచ్చిన మ్యాండేట్ తో సంతోషపడి పండుగ చేసుకోండి, ఉత్సవాలు చేసుకోండి, ఇచ్చిన హామీలను అమలు చేయండి, జనానికి మేం చేయండి. మాకు మరోసారి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నడపండి. కానీ 45 రోజులకే మీరు తెగబడ్డ తీరుతో జనం విసిగి వేసారిపోయారనే దానికి సాక్ష్యాలు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చినప్పుడు జన సముద్రం లాగా జనం రోడ్డు ఎక్కుతున్న తీరు ముఖ్యంగా ఖచ్చితంగా కళ్ళకు కనపడ్డట్టు. మరి ఏపీ అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా రవిచంద్ర రెడ్డి గారు? మీ పార్టీ నుంచి 11 మంది శాసనసభ్యులు గెలిచారు, వారందరూ ఏపీ అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. ఎందుకు అసెంబ్లీకి రావడానికి ఎందుకు వారు వెనుకాడుతూ ఉన్నారు? ఢిల్లీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇదే అమరావతిలో ధర్నా చేయొచ్చు కదా. అమరావతిలో ధర్నా చేస్తే దేశానికి అంతా తెలియదు సార్. ముఖ్యంగా ఎల్లో మీడియా చూపించదు సార్. దేశం మొత్తం తెలియాలి, ప్రధానమంత్రికి వినబడాలి, కేంద్ర హోంశాఖ మంత్రి గారికి కనపడాలి, ముఖ్యంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మేము విన్నపం ఇవ్వాలి. ఇది దేశం అంతా చూడాల్సిన అంశం. ఈ విధంగా గతంలో బీహార్ ఉండేదంటారు, బీహార్ ఈ విధంగా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నరమేధం ఏదైతే జరుగుతుందో వెంటనే ఆగాలి. ఓకే, ఖచ్చితంగా దేశం అంతా దీని మీద చూడాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పాలన ప్రశాంతంగా ఉందని అనుకోవాలా? ఇప్పుడే నరమేధం జరుగుతుంది అనుకోవాలా? సార్ మీరు ఒక్కసారి కంపేర్ చేద్దాం. మనం అంతా ఎవ్వరం ఆత్మహత్యం చేసుకోవద్దు. ఒక ట్రాక్ రికార్డ్ అనేది ఉంటది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45 రోజులు. ఈ 45 రోజుల్లో వీళ్ళు చేసిన అరాచకాలకి 5 సంవత్సరాల పాటు మేము చేసిన వాటికి గణాంకాలు ఉన్నాయి. ఓకే, హిస్టరీ ఉంది, లెక్క ఉంది. ఈ విధంగా చేసామా మేము? జేసీబీలు తీసుకొని, పొక్లైన్లు తీసుకొని, పేదల ఇళ్లు కూలగొట్టి, వాటర్ ట్యాంకులు కూలగొట్టి, జనాలు వలసలు పోయే విధంగా 2700 కుటుంబాలు పారిపోయే విధంగా అందరూ నాయకులు వార్నింగ్ ఇచ్చి దాక్కోండి కొడకల్లారా లేకపోతే చంపేస్తామని గుర్తించాలి. రవిచంద్ర రెడ్డి గారు, గురిజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు పల్నాడు ప్రజలకు పిలుపునిచ్చారు. దయచేసి ఎవరూ కూడా స్థానికంగా మిమ్మల్ని కూటమి నేతలు ఇబ్బంది పెడితే నా దగ్గరకు రండి, ఎవరు పల్లెలు వదిలి వెళ్ళిపోవద్దు, మీకు నేను అండగా ఉన్నాను, నేను భరోసా ఇస్తానంటూ స్థానిక గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు ప్రకటించారు ఇటీవల కాలంలోనే. సార్ ఈ మధ్య కొత్త కల్చర్ డెవలప్ అయింది, మీరు గమనించండి. ఇది చెప్పడం కోసం కాదు, మీరు పూర్తిగా విజువల్స్ చూస్తారు, మీ కెమెరామెన్లు అందరూ కూడా మీకు విజువల్స్ ఇస్తారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మొన్న విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నేను నా కారు అలా వెళ్తున్నప్పుడు చూసా. ఒక సఫారీ వెనక ఎరపతినేని గారి తాలూకా అని రాసుంది, ఇంకొక దాని వెనక నారా లోకేష్ గారి తాలూకా అని రాసుంది. ఈ తాలూకాలు జిల్లాలేంటి సార్? అంటే మేము మనిషి తాలూకా కార్యకర్తమే, మేము ఏం చేసినా చూడకూడదు, రూల్స్ వైలేట్ చేసినా చూడకూడదు అని చెప్పి జనాలు సింబాలిక్ గా పోలీసుల్ని అజమాయిషి చేసే తీరులో ఉన్నారు. ఇకపోతే అచ్చెన్నాయుడు గారు చెప్తారు పసుపు బిళ్ళలు పెట్టుకుంటే అన్ని పనులు చేయాలట, టీ కూడా ఇవ్వాలట. అంటే అది రూల్ కు వ్యతిరేకమైన చేయాలా? ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు? రైట్, ఫైనల్ గా రవిచంద్ర రెడ్డి గారు, ఢిల్లీలో ఎంతమంది వైకాపా నుంచి పాల్గొనబోతా ఉన్నారు? సంఖ్య ఇక్కడ సంఖ్య ప్రధానం కాదు. మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా రాజ్యసభ సభ్యులు, మా లోక్సభ సభ్యులతో పాటు సింబాలిక్ గా మేము సంఖ్యకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడంలా, విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ ఖచ్చితంగా బాగా నిర్వర్తిస్తాం. మిగతా అనేక రాజకీయ పక్షాలతో పాటు మిగతా అందరినీ, వాళ్ళ నేతల్ని కలవడానికి లేదా వాళ్ళ దగ్గర నుంచి సంఘీభావం తీసుకోవడం కోసం ఖచ్చితంగా మాట్లాడతాం. రాజ్యసభలో ఉన్న 11 మంది, లోక్సభలో ఉన్న 4 ఖచ్చితంగా దీని గురించి సభలో మాట్లాడడంతో పాటు ధర్నా ఏదైతే ఉందో నేషనల్ మీడియాతో పాటు అవసరమైతే దేశమంతా వినబడేటట్టు చెప్తాం. రైట్ రైట్ రైట్, ధన్యవాదాలు.